నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మొత్తానికి తెలంగాణలో 7 మున్సిపల్ కార్పొరేషన్లకి మేయరు, డిప్యూటీ మేయర్స్ ఎన్నికయ్యారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్గా కొలగాని శ్రీనివాస్ బీజేపీ, డిప్యూటీ మేయర్ సునీల్ రావు బీజేపీ. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ ఉమారాణి కాంగ్రెసు, అట్లాగే డిప్యూటీ మేయర్ సల్మత్ హసీన్ ఎంఐఎం. రామగుండం కార్పొరేషన్ మేయర్ మహంకాళి కాంగ్రెసు, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య కాంగ్రెస్. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేష్ సిపిఐ, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత్ కుమార్ కాంగ్రెస్. నల్గొండ కార్పొరేషన్ మేయర్గా చైతన్య శ్రీనివాసరెడ్డి కాంగ్రెసు, డిప్యూటీ మేయర్ మొహమ్మద్ అష్రఫ్. మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ మమతా కాంగ్రెసు, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి కాంగ్రెసు. మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ మధుకర్ కాంగ్రెసు, డిప్యూటీ మేయర్ రమ్య మహేష్ కాంగ్రెస్. సో అనుకున్నట్టుగానే ఫలితాలు అనుకున్న కార్పొరేషను నేను ముందు వీడియోస్లో చేసినట్టుగా 5 కాంగ్రెస్కి 2 బీజేపీ అనుకున్నా, కానీ కాంగ్రెస్కి 4, 1 సిపిఐ, బీజేపీకి 1 సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అక్కడ కాంగ్రెస్ 5 దాకా వచ్చినాయి, కానీ ఆ 2 బీజేపీకి నిజామాబాద్ త్రుటిలో తప్పింది. మనం ఒకసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు చూసుకుంటే కరీంనగర్, కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్ నగర్, నిజామాబాద్, రామగుండం, నల్గొండ మొత్తం 191లో బీఆర్ఎస్ కాంగ్రెస్కి 191 వచ్చినాయి, బీఆర్ఎస్కి 63 వచ్చినాయి, బీజేపీకి 77 వచ్చినాయి, అదర్స్ 83. సో ఇక్కడ బీజేపీ 2వ స్థానంలో ఉంది. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు చాలా మార్పులు చూసాము, అనూహ్య పరిణామాలు చూసాము. ముందుగా ఏంటి ఎట్లా వెళ్ళాలి ఒక్కొక్క పార్టీ అన్నది కూడా ఒక సిగ్నల్ అయితే క్లియర్ కనబడింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో విపరీతమైన ధన ప్రవాహం అధికార పార్టీ నుంచి, అలాగే అధికార దుర్వినియోగం చాలా చోట్ల చూసాం. పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి మద్దతుగా, ఆఖరికి ఫలితాలు వచ్చిన రోజు ఎట్లా కిడ్నాప్లు ఇవన్నీ చూసాం. మేయర్ ఎన్నిక దగ్గర కరీంనగర్లో ఎన్ని రకాల నాటకాలకి తెరలేపారు. ఆఖరికి 2 మంత్రులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్ అక్కడే కూర్చున్నారు. బీజేపీ ఎట్లా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందో చూస్తాము. నిజామాబాద్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా అంతే కదా అంటూ లాస్ట్ మినిట్ వరకు ప్రయత్నించారు. బండి సంజయ్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. డే 1 నుంచి చక్రం తిప్పాడు. ఆయన నమ్ముకున్నట్టుగానే మేయర్ స్థానం సాధించాడు. కరీంనగర్లో తొలిసారిగా బీజేపీ మేయర్ స్థానం సాధించింది. మేయర్ స్థానం సాధించాక క్లియర్గా ఒక మెసేజ్ అయితే పంపించాడు బండి సంజయ్. మళ్ళీ ఒక పాత బండి సంజయ్ 2020 బండి సంజయ్ రంగంలోకి దిగుతున్నట్టుగా అర్థమవుతుంది మనకి. చాలా క్లియర్ హింట్ ఇచ్చాడు ఆయన. ఇక్కడ ఆయన స్పీచ్లో కూడా మెచ్చుకోదగ్గది, అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలకి మొత్తం రంగంలోకి దిగుతాము, కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తాను అంటూ ఆయన ఒకసారి బీజేపీ శ్రేణులు ఉత్తేజపరిచాడు. బీఆర్ఎస్ని ఆయన కరీంనగర్ నుంచి వైపౌట్ చేస్తాడు, వైపౌట్ చేశాడు. నెక్స్ట్ టార్గెట్ కాంగ్రెస్ అన్నాడు. కాంగ్రెస్ మీద పోరాటం మొదలవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్నది ఒక సిగ్నల్, హెచ్చరిక పంపించాడు కాంగ్రెస్ పార్టీకి. ఇదే కావాలి తెలంగాణలో బీజేపీకి. ఆ మొమెంటం తీసుకురావటానికి ఆయన స్పీచే ఒక ఫార్వర్డ్ ముందుకు తీసుకెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. అరవింద్ ఎన్ని రకాల కుతంత్రాలు, కుయుక్తులు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కరీంనగర్లో చూసామో, అట్లాగే నిజామాబాద్లో బీజేపీని అడ్డుకట్ట వేయటానికి ఇన్ని పార్టీలు కలవాలా. క్లియర్గా రామచంద్రరావు మాట్లాడుతూ డెమోగ్రఫీ ఈజ్ డెస్టినీ అన్నాడు. ఆయన చాలా స్పీచ్ ఇచ్చాడు. ఆయన స్పీచ్లో చాలా క్లియర్గా ఆయన చెప్పాడు. చాలా మున్సిపాలిటీస్లో మైనారిటీ ఓట్స్, ఇట్లాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా కలిసి బీజేపీని పవర్లోంచి పక్కన పెట్టడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఇవన్నీ అర్థమవుతోంది. సో ఎందుకింత బీజేపీకి భయపడుతున్నారు తెలంగాణలో మిగతా పార్టీలు, ఇవన్నీ కూడా మనం ఒకసారి విశ్లేషించుకుందాం. దీని ముందు ఆదిలాబాద్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆదిలాబాద్లో కూడా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి బీజేపీని పక్కబెట్టారు. వీటన్నిటి మధ్యలో అద్భుతంగా భైంసా గురించి కూడా మాట్లాడాలి. భైంసా ఎన్నికల ముందు ఆ మున్సిపాలిటీ గురించి వీటి గురించి అంతా కూడా అసౌద్దీన్ ఓవైసీ
ఎలా రెచ్చగొట్టే స్పీచ్ ఇచ్చారు ఆ వీడియో పెడుతున్నాను చూడండి. हम पुकार कर कहेंगे बीजेपी आरएसएस हिंदू वाहिनी से और उन मीर जाफर और मीर सादिक से, बेटा आजमा ले हमको, आजमा ले, ये इत्तेहाद की दीवार गिरने वाली नहीं है इंशाअल्लाह ताला। जाबिर अहमद मर जाएगा, असदुद्दीन ओवैसी मर जाएगा, हम खबरों में हमारी हड्डियां गल जाएंगी, मगर खुदा की कसम ये भैंसा हमारा किला था और हमेशा रहेगा। ये हमारे इत्तेहाद का किला है, ये हमारी सियासी ताकत का किला है, ये हमारी पहचान है और इंशाअल्लाह ताला वो रहे। చాలా క్లియర్గా చెప్పాడు ఆయన, కాన్ఫిడెంట్గా చెప్పాడు. భైంసా మర్చిపోకూడదు మనం. ఇంకొక బెంగాల్ లాంటిది, హిందువుల మీద చాలా దాడులు జరిగినాయి అక్కడ. హిందువులు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మత ఘర్షణలు హైదరాబాద్లో తగ్గాక భైంసాలో మాత్రం చాలామంది హిందూ కార్యకర్తలు హత్యగావించబడ్డారు. భైంసా లాంటి చోటే టెర్రరిస్టుకి లింకులు ఉన్న వాళ్ళందరూ కూడా బయటపడ్డారు. అలాంటి చోట తొలిసారిగా బీజేపీ అక్కడ, నాకు తెలిసి రఫ్గా 15 సంవత్సరాల తర్వాత బీజేపీ అక్కడ స్థానం సంపాదించుకుంది. అద్భుతమైన విజయం అని చెప్పచ్చు. భైంసా ప్రజలకు కూడా చాలా ఆలోచించి ఓటు వేశారు, బీజేపీని గెలిపించారు అక్కడ. సో హింట్ ఇదేంటంటే, ఇప్పుడు టార్గెట్ బీజేపీకి నార్త్ తెలంగాణలో ఎంఐఎం బలపడుతోంది. కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయినా పర్వాలేదు, ఎంఐఎంని ఇండైరెక్ట్గా స్ట్రాంగ్ చేస్తున్నారు నార్త్ తెలంగాణలో. బీజేపీ బీఆర్ఎస్ని కాంగ్రెస్ని దాడుతోంది. టార్గెట్ ఎంఐఎంని డౌన్ చేయాలి నార్త్ తెలంగాణలో. ఇంకా బీఆర్ఎస్ మాట్లాడుతోంది మేము అక్కడ గెలిచాము ఇక్కడ గెలిచాము ఇవన్నీ అంటూ కూడా. బీజేపీ ఆల్మోస్ట్ ఆ స్టేజ్ని దాటేస్తోంది. బీఆర్ఎస్ ప్లేస్ తీసుకుంటోంది. బీజేపీ తీసుకున్నప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో చాలా చోట్ల బీఆర్ఎస్ క్యాడర్ను లాక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సింగిల్గా అధికారాన్ని కానీ రేపు జిహెచ్ఎంసీలో మేయర్ పోస్టులు ఇవి గెలిచే, కార్పొరేషన్లు గెలిచే అవకాశం ఎక్కడా కనపట్టలేదు. బీజేపీ బీఆర్ఎస్ క్యాడర్ను లాక్కుంటే ఆ ఫైట్ కనబడుతోంది మనకి. ఎంఐఎం ప్లస్ కాంగ్రెస్ ప్లస్ సిపిఐ సిపిఎం బీఆర్ఎస్. సో ఆ క్యాడర్ని పుల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బీజేపీకి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కూడా నేను చెప్పినట్టుగా అందరూ కలిసిపోయారు. వీటన్నిటి మధ్యలో చాలా స్ట్రాంగ్ రిఫ్లెక్షన్ అయితే కనబడుతోంది. తెలంగాణలో డెమోగ్రఫిక్గానే వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ భైంసా, కరీంనగరు, నిజామాబాద్ ఇవన్నీ కూడా బీజేపీకి ఒక గుణపాఠం. ఏంటంటే ఒక పాఠం, గుణపాఠం కాదు, ఒక పాఠం. రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎట్లా కలుస్తారు. చాలా చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, కొన్ని చోట్ల బీజేపీ కాంగ్రెస్ కలిసినే అంటున్నారు. కానీ అవి 1-2 చోట్లగా ఎక్కువ శాతం బీఆర్ఎస్ కాంగ్రెస్, కొన్ని చోట్ల ఎంఐఎం, కొత్తగూడెం లాంటి చోట సిపిఐ. సో అదే ఫార్ములా రాబోతుంది రాబోయే రోజుల్లో. బండి సంజయ్ ఒక్కసారి ఆ స్టేట్మెంట్ ఇవ్వటం, బండి సంజయ్, అరవింద్, ఈటల రాజేందర్ వీళ్ళందరూ కూడా ఇంకా జనాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ 6 హామీల మీద ఇప్పటికే కాంగ్రెస్ని కాపాడుతోంది బీజేపీ అనే మాటని, గతంలో బీఆర్ఎస్ని కాపాడుతోంది బీజేపీ అని ఒక స్టాంప్ వేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ని కాపాడుతోంది బీజేపీ అని ఒక స్టాంపు వేయటానికి ప్రయత్నిస్తున్నారు. అవన్నీ చెరిపేసి బీజేపీ తెలంగాణలో సొంతంగానే వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం 24 గంటల కిందట కూడా రైల్వే లైన్స్ ఇలాంటివన్నీ కూడా శాంక్షన్ చేసింది. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ ఫెయిల్యూర్స్ని మళ్ళీ ప్రజల ముందు 2020లో తీసుకొచ్చిన మొమెంటం తీసుకురావాలి. దానికి ఒక్క బండి సంజయ్ కాదు, అందరు లీడర్సు కలిసి యునానిమస్గా యూనిటీగా ముందుకెళ్తే బీజేపీ, చాలామంది చెప్తున్నారు తెలంగాణలో బీజేపీ రావడానికి చాలా సంవత్సరాలు టైం పడుతుందని. అంతగా కనబట్టలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పాలన చూశారు, కాంగ్రెస్కి ఇచ్చారు. కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనకే చాలా ఏరియాల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఇది మీడియా కవర్ చేయకపోవచ్చు. రేవంత్ రెడ్డి వల్ల మీడియాలో కొంతమంది దానికి యాంటీగా రాయకపోవచ్చు ఇవన్నీ. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, అట్లా చాలామంది నాయకులు, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ పార్టీకి ఎగెనెస్ట్గా మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ యాంటీ ఇన్కంబెన్సీని బీజేపీ యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది ఎన్నికలకి. కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఆగస్టు మొదటి వారంలో అన్న ఒక వార్త అయితే వినబడుతున్నప్పుడు బీజేపీ ఇంకా రంగంలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ వీళ్ళు వెళ్ళాల్సిన రేషియో చాలా క్లియర్. అది హిందుత్వ ఎజెండా ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన స్కీమ్సు, ఇచ్చిన స్కీమ్సు, తెలంగాణకి చేసిన బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఓన్లీ హిందుత్వ పార్టీ అనే ఒక ముద్ర కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్కి ఎట్లా తెలంగాణకి బెనిఫిట్ అయింది అనే దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే ఈ రెండు కాంబినేషన్తో హిందుత్వ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్ తెలంగాణ స్టేట్కి ఈ కాంబినేషన్తో కనుక ప్రజలకు అర్థమయ్యేలాగా వెళ్తే బీజేపీ అతి త్వరలోనే తెలంగాణలో ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ లేదా అధికారం దాకా కూడా వెళ్ళే అవకాశం చాలా ఉంది. థ్యాంక్ యూ.